హాయ్ అండి. బాగున్నారా? మరి మీరు, నేను అందరం బాగుంటే మన సమాజం కూడా బాగున్నట్టండి. కాబట్టి మరి సమాజం బాగుంది. మీరందరం బాగున్నాము. కాబట్టే పండగ వాతావరణం కూడా నెలకొనింది. మరి ఈ యొక్క పండగ వాతావరణం చాలా గొప్పగా అందరూ ఎంతో ఆశతోటి ఒక నెల నుంచి దసరా పండగ నెల ఉన్నదన్నప్పటి నుంచి వాళ్ళందరూ ఏం చేస్తుంటారు, ప్రతి ఇంటి సభ్యులు మరి కొత్తగా బట్టలు కొనడానికి షాపింగ్ చేయడము, పిండి వంటలకు మరి రకరకాల వాళ్ళ ప్లాన్స్ సంతోషించడానికి భర్త పిల్లలతో, భార్య పిల్లలతో, మరి కుటుంబ సభ్యులతోటి మరి ఆనంద ఉత్సవాలు చక్కగా జరుపుకోవాలన్నటువంటి ప్రయత్నంలో దినమంతా మరి ఆయా పండగ పనుల్లో నిమగ్నం అయి ఉంటున్నారు ప్రతి గృహిణీలు కూడా. మరి అదే విధంగా ఈ రోజు నుండి మరి నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదండి, స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ నవరాత్రులు అనేటటువంటి మనం ఎందుకు చేసుకుంటాము అనేది ఒక ప్రశ్నగా మనం తిరిగేసుకోవాలన్నమాట. కాబట్టి మరి ఆ రోజుల్లో ఎలా ఉండింది పండగలు, మరి ఈ రోజుల్లో ఎలా ఉన్నాయి? మన ప్రోగ్రాం అదే కదండి. ఏంటి? సమాజము నాడు నేడు ముచ్చట్లు. మరి అదే విధంగా మరి ఈ రోజుల్లో ఎలా ఉంటున్నాయి పండుగలు, ఆ రోజుల్లో ఎలా ఉంటున్నాయి? ఆ రోజుల్లోనేమో అన్ని స్వచ్ఛమైనటువంటి పూజా పదార్థాలు తీసుకొచ్చి పూజా వస్తువులతో చక్కగా భక్తి పరంగా చేసేవాళ్ళండి. ఇప్పుడు భక్తి లేదని కాదు నా ఉద్దేశం. కాకపోతే ఇప్పుడు అన్నీ రెడీమేడ్ అండి. ఏడమైనా దొరుకుతున్నాయి. ఏంటి, గునుగు పువ్వు, తంగేడు పువ్వు, మరి ప్రతి ఒక్క రకమైనటువంటి ప్రకృతిలో దొరికేటివి తెచ్చి అమ్ముతున్నారు కాబట్టి రెడీమేడ్ మనం డబ్బులు పెడుతున్నాం కొంటున్నాం. కానీ ఆ రోజుల్లో అలా కాదండి. పండగ అంటే ఈ నవరాత్రులైనా సద్దుల బ్రతుకమ్మ వరకు కూడా మరి పొలాలలో పని చేస్తూ వస్తూ వస్తూ అన్ని రకాల పువ్వులు తెచ్చుకునేవాళ్ళు. తెచ్చుకొని చక్కగా గొబ్బెమ్మలు చేసి మరి అందరూ స్త్రీలు కలిసి చక్కగా మరి పాటలతో ఆటలతో ముచ్చటిస్తూ చక్కగా మరి ఆనందంగా వారు చేసినటువంటి కష్టాలు మర్చిపోయే విధంగా మరి బతుకమ్మలు ఆడుతూ ఉండేది. వాళ్ళ భర్తలు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పురుషులందరూ కూడా వారి అమ్మలు కానీ, భార్యలు కానీ, బిడ్డలు కానీ ఆడుతూ ఉంటే ఆ ఆనందాన్ని తిలకించటానికి ఎక్కడైతే బతుకమ్మలు ఆడుతూ ఉంటారో అక్కడ పోగైతారు అనమాట. మరి ఈ రోజు నవరాత్రులు నా యొక్క ఛానల్ మీకు తెలుసండి, జీపీఎల్జీసీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మరి మన సమాజం గురించి దాన్ని వదిలేయొద్దండి. మన కుటుంబాన్ని మనం వదిలేయం కదా. మన శ్వాస ఉన్నంత వరకు మన కుటుంబాన్ని మనది అంటున్నాం. అలాగే సమాజం కూడా మన యొక్క కుటుంబం. మీకు నేను ఇదివరకు ముందు వాటిలలో చెప్పానండి. ఎందుకంటే సమాజం అనేది ఒక జాయింట్ ఫ్యామిలీ. ఇది మనకు మన కుటుంబం అనేది ఒకటి ఇండివిజువల్ ఫ్యామిలీ, వ్యక్తిగతమైనటువంటిది. అదేమో సమిష్టిగా ఉండేది సమాజం. ఈ సమాజం అనేటటువంటి మరి సొసైటీలో మనం ఉంటున్నామంటే మరి ఆ సమాజం ఎలా జరుగుతుంది, ఎలా నడుస్తుంది, డెవలప్మెంట్ ఉందా, వెనకబడి ఉందా, డెవలప్ అవుతుందా, లేకపోతే మరి ఇక్కడ ఏమన్నా మరి అన్ని ఎలాంటి అనర్థాలు దారితీస్తున్నాయి, దీనికి అంత కారకులు ఎవరు, ఇవన్నీ కూడా మనం కొంచెము కనువిప్పి మరి చెవి యొగ్గి మనం ఆలోచించినట్టయితే మంచి చెడులు మనకు తెలుస్తాయండి. స్వార్థమా, నిస్వార్థమా? మనము మనము ఈ యొక్క మన సమాజము ఒకవేళ కుంటుపడితే ఇది ఎవరి ద్వారా అవుతుంది అనేది కూడా మనము తెలుసుకోవచ్చు. సమాజం వైపు మనం నడిచినట్టయితే నా కుటుంబం వరకు నేనే అంటే మనకి ఇంకా అది అధికారులు కానీ పాలకులు కానీ మన నెత్తిన ఇంకా మట్టి కొడుతూనే ఉంటారు. ఇంకా అలా కాలగర్భంలో కలిసే వరకు సమాజము మెరుగుపడదు. మరి ఇప్పుడు నవరాత్రులు అనేది మనం ఎందుకు చేస్తున్నాము? దేవీ నవరాత్రులు దుర్గామాతను కొలుస్తారు. దుర్గాను ప్రతిష్ఠించి మరి అన్ని రకాలుగా మరి పూజా పదార్థాలతోటి మరి బ్రాహ్మణుడి యొక్క శాస్త్రాలతోని కొలుస్తూ ఉంటారు. నవరాత్రులు అనగానే అంత మరి ఉద్యోగాలకు పోయేసిన వాళ్ళు కానీ, పనులకు పోయేసిన వాళ్ళు కానీ ఆ టైం కల్లా చక్కగా శుద్ధి అయ్యి పూజ దగ్గరికి వెళ్తారు. మరి పూజలో ఆ పంతులు చదివినటువంటి శాస్త్రోపదేశాలను వింటాము, అన్ని చేస్తాము. మరి ఆ ప్రకారంగా ఏమైనా మంచి ఉంటే గ్రహించి ఆ పద్యంలో మనకేమన్నా అర్థమయ్యేటట్టు చెప్తాడా?
చెప్పడు. అద్దండి పూజకు, ఇద్దండి, ఇదంది అండి, అదంది ఆడు అంతే చెప్తాడు కానీ ఆయన ఆ యొక్క పద్యంలోని భావాన్ని చెప్పరు. అది మంచుందా, చెడుందా చెప్తే మళ్ళీ తెలుస్తుంది. మళ్ళా వీళ్ళు కూడా ఇందులో ఉన్నటువంటి మంచి చెడులను గ్రహించే స్థాయికి వస్తారని చెప్పడు. ఏ పంతులు పద్యం చదివిండు, మనం విన్నాము, అక్కడ పూజించినాము, పువ్వులతోటో ఏదో మనకున్నది వచ్చినాం అనుకుంటాం. దేవీ నవరాత్రులు ఎందుకు చేస్తామో, మరి దసరా పండగ కంటే ముందే దేవిని కొలుస్తున్నారు. అంటే దేవి అంటే స్త్రీ. మరి ఇప్పుడు దసరా పండుగ అంటే విజయదశమి, అది మనం పాండవులు కౌరవులు ఆ కథలో మనం అక్కడ చెప్పుకున్నాము ఆ పండగ వచ్చినప్పుడు. ఇప్పుడు నవరాత్రులు కాబట్టి రోజు మనం కొద్ది కొద్దిగా ఈ నవరాత్రుల విషయము, దానికి కంపారిజన్ గా వేరే మరి పురాణాలలోని అంశాలను కొన్ని కోట్ చేస్తూ మాట్లాడుకుందామండి. మరి అలాంటప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇంత చక్కగా పూజలు చేయడం వలన మనకు వచ్చేది భక్తి. ఇతరులను ఆ అమ్మాయి ఇది చేసింది నేను అంతకంటే ఎక్కువ చేస్తా, ఈ అమ్మాయి ఈ పూజ చేసింది నేను ఇంతకంటే ఎక్కువ చేస్తా, దుర్గామాతకి మేము 1000 రూపాయల చీర తెచ్చింది నేను 5,000 చీర తెస్తా. ఇలాంటి పోటీతోని భక్తి వస్తుందా అండి? రాదు. కాబట్టి భక్తి అనేది ఎక్కడ ఉండాలా? మన హార్ట్ నుండి రావాలి. ఒక మనం పడిన కష్ట సుఖాల లోపల భగవంతుడు ఎలా చూశాడు? మరి ఈ నవరాత్రులు ఎందుకు చేస్తున్నాం? స్త్రీని ఎందుకు కొలుస్తున్నాం? పురుషుని కొలవకుండా స్త్రీనే కొలుస్తున్నాం. ఎందుకు ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నాం? ఇటువంటి పుట్టు పూర్వోత్తరాలు పండగ ముందు విషయాలు మనము క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్టయితే మరి అజ్ఞానం పోయి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించవచ్చు కదండి. కాబట్టి ఏదో మనం గుడ్డిగా ఆడిపోయి మాతాను మొక్కి మాతాను పూజించి నేను చేసిన తప్పులు ఒప్పుకో అమ్మా అని ఇక మీద తప్పులు చెయ్యను అని చెప్పుకొని ఆ ఉన్న ఏదో మరి అక్కడ మనం పెట్టేసి రావడం కాదండి. కానీ మనం అక్కడ ఏ రకంగా ఒక స్త్రీ మరి ఒక రాక్షసుడు అంత పురుష దేవతలు చెయ్యనటువంటి అటువంటి మహాకార్యం ఒక స్త్రీ చేసింది. కాబట్టి ఆ స్త్రీలాగా మనం కూడా మనోధైర్యం కలిగి ఈ రోజుల్లో ఉన్నటువంటి దుర్మార్గులు ఎవరు కూడా మనల్ని ఏ రకంగా హింసించాలని ప్రయత్నం చేసినా కూడా ఆ సమయానికి కరాట ద్వారా కావచ్చు, మరి శక్తి కావచ్చు, అప్పుడున్నటువంటి బుద్ధిబలం కావచ్చు, సమయస్ఫూర్తి కావచ్చు, ఏదైనా ఆలోచించి అటువంటి దుర్మార్గాన్ని చంపాలి. అంటే మనిషిలో ఉన్న దుర్మార్గాన్ని చంపాలి కదండి. అది మన యుక్తి, మన శక్తి. మనం చదువుకుంటున్నాము. మరి ఆ రోజు సురులకు అసురులకు జరిగినటువంటి ఈ యొక్క యుద్ధము కావచ్చు, ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, లేకుంటే నష్ట కష్టాలు కావచ్చు, అన్న అమాయకులు బలవుతారు. కాబట్టి అసురులను సురులు మరి వెంటాడి వేరే వేరే అవతారాలలో వారిని సంహరించటం అనేది మనకు పురాణాలు చెప్తుంది. మరి అదే విధంగా స్త్రీలకు ఇప్పుడు చూడండి, పాఠశాల లోపల చాలా మటుకు ఆడపిల్లలకు ఈ రకంగా అత్యాచారాలు, హత్యలు చేయటము ఇలాంటివి జరుగుతున్నాయి. చిన్న పిల్లలను కూడా, పాలు తాగే పిల్లలను కూడా ఆడపిల్లలను వదులుతలేరండి. ఆ దుర్మార్గులు 30-40 ఏండ్లు ఉన్న దుండగులు లాంటి వాళ్ళు, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు. కానీ మనం ఇది చూసినాము. మరి ఉప్పల్లో చిలుకలు కూడా దగ్గర జరిగినటువంటి ఏంటి చిలుక ఏదో అది చిలుకా నగర్లో మరి అప్పుడైతే చూస్తే మరి ఎంత ఇటువంటివి కొన్ని ఎంత బాధాకరం. కాబట్టి అటువంటి దుర్మార్గాన్ని ఆ మనుషులో నుండి చంపాలంటే అప్పుడు మనము ఆ యొక్క దేవతకు పూజించాలి. అమ్మా దేవత, మరి నువ్వు ఆనాడు అంత భయంకరమైనటువంటి మహిషాసురుని మర్దించినవు, మేము ఈనాడు ఈ దుర్మార్గులను ఏం చేయలేకపోతున్నాము. వారు కూడా మంచి వాళ్ళలాగా సొసైటీలో తిరుగుతున్నారు, నమ్మిస్తున్నారు, ఆడపిల్లలు హత్యలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. మరి దీనికి గమ్యం ఎక్కడ, పయనం ఎక్కడ, ఫుల్ స్టాప్ ఎక్కడ? దేవత నువ్వు చెప్పాలి అని చెప్పి దేవతలను వేడుకోవాలి. అప్పుడు మీకు పరిష్కారం దొరుకుతుంది ఎవరికైనా, స్త్రీలకు. ఇప్పుడు అందుకే ప్రతి స్కూళ్ళల్లో మరి పిఈటి సారు మరి గేమ్స్ నేర్పియడంతో పాటు కొన్ని స్కూళ్ళల్లో వాలంటరీగా ఆయా ఊరి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నటువంటి కొందరు ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కరాటా నేర్పిస్తున్నారండి. ఫ్రీగా నేర్పిస్తున్నారు కరాటా ప్రతి ఆడపిల్లకి. అట్లా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లలో కూడా ఫ్రీగా వచ్చి వాలంటరీగా కొంతమంది
జెంట్స్ నేర్పిస్తున్నారు. కాబట్టి ఈ విధమైనటువంటివి ప్రతి ఆడపిల్ల నేర్చుకొని ఆ యొక్క కరాటలో పార్టిసిపేట్ చేసి అక్కడ నేర్చుకున్న శిక్షణను పొందుకొని మనం ఇంకొకరి మీద పురుషుల మీద పడట్లేదు. ఏ పురుషుడైతే దుర్మార్గంగా మనల్ని హింసించటానికి నష్టపరచటానికి వచ్చినప్పుడు మనం నేర్చుకున్న ఆ శిక్షణ ద్వారా వాడిని మరి తగిన శిక్షకు గురి చేయొచ్చు. చట్టాలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి, మరి వాటి ప్రకారంగా మనం వాటిని అప్పగించవచ్చు. ఈ రకమైనటువంటివి మరి మీరందరూ కూడా స్త్రీలైన వారు మరి నవరాత్రుల్లో మరి పాల్గొనే ప్రతి స్త్రీ కూడా మరి ఆ దేవత దగ్గరికి పోయి ఈ విధంగా స్త్రీలకు ఉన్నటువంటి బాధలను, స్త్రీలను పెట్టే హింసలు, అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ కూడా ఆ యొక్క దేవత ముందు గృహిణీలైనటువంటి మీరు, ఓల్డ్ ఏజ్ లో ఉన్న వృద్ధులు కూడా, ఎవరైనా స్త్రీ జాతికి చెందినటువంటి వాళ్ళందరూ ఆ దేవత ముందు వేడుకోనండి. వేడుకోండి. ప్రతి కుటుంబంలో వాళ్ళ చిన్నపిల్లలు ఉండొచ్చు, ఆడవాళ్ళు, రేపు పెద్దవాళ్ళు యుక్త వయసు వచ్చినాక వాళ్ళ స్థితిగతులు చెప్పుకునే విధంగా లేవు. ఇప్పుడే లేవంటే ఇక ముందుకు ఎలా ఉంటాయి చూడండి. కాబట్టి ఆయా దేవతలను మనం కొలుస్తున్నాం. కొలిసిన దేవతలను వేడుకోండి. నాకు డబ్బి సంపది అని మనది చెప్పుకోవడం కాదు. మన కుటుంబాలలో ఆడపిల్లలు ఉన్నారు, పెరుగుతున్నారు. వాళ్ళు ఉద్యోగానికి పోయి రావడం కష్టము, చదువుకోవడానికి పాఠశాలకు వెళ్ళి రావడం కష్టం, కాలేజీకి వెళ్ళి రావడం కష్టము. ఆడపిల్ల తిరగాలంటే భయం అవుతుంది. కొంతమంది చెడ్డ ఆడపిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు కూడా మగపిల్లను కెలుకుకునేటటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క చిత్తుకాలంలో ఉంటున్నారు. చిత్తకాలంలో. కాబట్టి అలాంటి వాళ్ళని వదిలేయండి. చాలా మటుకు ఆడపిల్లలు మరి 60-70% మంచి పిల్లలే ఉంటారు. మరి వాళ్ళు నష్టపోతున్నారు కదా. కాబట్టి ఆ దేవతల ముందు పెడదాము. మీరు కూడా ఒక స్త్రీ దేవత కదమ్మా, మేము స్త్రీలము, రేపు మా పిల్లల ఆడపిల్లల జీవితాలు ఎలా, అలాంటి దుర్మార్గులను మహిషాసురుని మర్దించినట్టుగా నువ్వు కూడా వాళ్ళ మీద నీ యొక్క శక్తిని ప్రయోగించమ్మా అని ప్రాధేయపడి ఆ దేవతను మొక్కుకోవాలి. అప్పుడే సమాజము కొంతవరకు ఫిల్టర్ అవుతుందండి. కాబట్టి ఇది జ్ఞాపకం ఉంచుకొని ప్రతి స్త్రీ మరి దుర్గామాత దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పూజలో మన గొప్పతనాల కోసం మనం గొప్పగా చేయాలని అడుక్కునేది తర్వాత, కానీ ప్రతి కుటుంబంలోని స్త్రీ క్షేమంగా ఉండాలమ్మా. మరి దుర్మార్గుల విషయాలు వింటుంటే సమాజంలో ఇంత బాధాకరంగా ఉన్నాయి. అటువంటి దుర్మార్గం ఎక్కడైతే ఏ పురుషునిలో ఉంటుందో, పెద్ద చిన్న ఎవరైనా, వాళ్లను ఆనాడు నువ్వు మహిషాసురుని మర్దించినట్టు వాళ్ళలో ఉన్న దుర్మార్గాన్ని మర్దించమ్మని వేడుకొని రండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు విన్నారు, అనుసరిస్తారు అనుకుంటున్నాను. మన సమాజం కూడా మన వ్యక్తి కుటుంబం కాదు, సమిష్టి కుటుంబము. మరి మనం సమాజాన్ని పట్టించుకోకపోతే మనం సమాజంలో లేని వాళ్ళ కింద లెక్క అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మరి నవరాత్రులల్లా ఆ యొక్క దుర్గామాతకు మన స్త్రీల గురించి విన్నవించుకొని ఆ పూజలో మరి చెప్పుకొని ఆ బాధను ఆమె ముందు పెట్టి రావాలని నేను కోరుకుంటున్నాను. నా ఛానల్ GPLGCని మీరు మరి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.